మొబిలిటీ కోసం వార్మప్ ఏమేమి చేస్తామని చూపిస్తాను. సో ఇప్పుడు నా వార్మప్ సెట్ వచ్చేసి ఫస్ట్ 10 kgsతో స్టార్ట్ చేస్తున్నాను. షోల్డర్లో ఎలా ట్రైన్ చేయాలో, మూమెంట్లో ఏ చేంజ్ ఉండకూడదు. ఎవరైతే 3D డెల్స్ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే నేనైతే ఇదే. హాయ్ గైస్, నేను మీ కృష్ణ. ఒక మంచి కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేనైతే మంచి ఫ్రెష్గా స్నానం చేసి మరి జిమ్కి వచ్చా. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఈరోజు ట్యూస్డే. సో ట్యూస్డే మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తాం అనమాట. స్నానం చేసి నీట్గా రెడీ అయ్యి జిమ్కి వచ్చా. ఇప్పుడు నా రీసెంట్ వీడియో అంటే ట్రైసిప్ వీడియో మీద ఒక అబ్బాయి కామెంట్ చేశాడు, బ్రో షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ రా వర్కౌట్ చూపించండి బ్రో, మీది షోల్డర్ మంచిగా ఉంది స్ట్రక్చర్ అని. మంచి వర్కౌట్ అయితే ఈరోజు చేద్దాము. అండ్ ఎవరైతే నాకు 2K సబ్స్క్రైబర్స్ రావడానికి సపోర్ట్ చేశారో అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేద్దాము. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా అక్కడ పింక్ చేయొచ్చు మీరు. అండ్ ఇప్పుడైతే మనము చెప్పా కదా, మీకు చాలా వీడియోస్లో చెప్పాను 2K సబ్స్క్రైబర్స్ వస్తే నేను గివ్ అవే ఇస్తా అని. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, కొత్త వాళ్ళకి. సో దట్ ఒక మంచి రోజు చూసి మనము దాన్ని యూట్యూబ్లో అది ఉంటుంది కదా, డ్రా తీస్తారు కదా, సో అట్లా ఒకటి తీసి వాళ్ళకైతే మనం సెండ్ చేద్దాము. అదేంటి, అది ఎంత, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది సప్లిమెంట్ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. మంచిగా నీట్గా అయితే రెడీ అయి ఉన్నా. ప్రీ వర్కౌట్ తాగుదాం, నీట్గా కూర్చొని సరదాగా అట్లా. మనకి ఇదేంటంటే నేను తాగుతున్న ప్రీ వర్కౌట్ వచ్చేసి గేర్ ఎసెన్షియల్స్. దీంట్లో మనకి కెఫెన్ ఫ్రీ కూడా ఉంటుంది. సో నేను మాత్రం కెఫెన్ది తీసుకున్న ఈసారి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాలని. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది జస్ట్ చెప్తున్నా, నేను వాడతానని. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే GAT, అది మాత్రం ఫుల్ పవర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, అంత ఎఫర్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు ఇది బాగానే ఉంటుంది. మంచి షేక్ చేసుకొని, ఇదైతే బ్లాక్ కరెంట్ ఫ్లేవర్, బాగుంది ఫ్లేవర్. నిన్ననే వచ్చింది. సో ఈరోజు మళ్ళీ వర్కౌట్కి టెస్ట్ చేస్తున్నాం. కొంచెం ఎండ అయితే సాగు కొట్టేస్తుంది. పర్లేదు, మనోడు కాసేపు అయితే బ్లోవర్స్ ఆన్ చేస్తాడు. బ్లోవర్స్ ఆన్ చేసుకొని మంచిగా నీట్గా. బేసిక్ ఏంటంటే నాకు ఈ జిమ్లో బాగా నచ్చింది షోల్డర్ ప్రెస్ మిషన్. సో ఫస్ట్ మిషన్తోనే స్టార్ట్ చేస్తాం. సో మిషన్కి వెళ్ళే ముందు ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు షోల్డర్కి మొబిలిటీ కోసం వార్మప్ ఏమేమి చేస్తామని చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. మొబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ వార్మప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 times చేయాలి. సో ఫస్ట్ అయితే బిఫోర్ చూపిస్తాను నేను. బిఫోర్ ఆఫ్టర్ అవే 2 సేమ్ ఉంటాయి. బట్ బిఫోర్ ఏంటనేది తెలుస్తేనే కదా మీకు ఆఫ్టర్ ఏంటనేది తెలుస్తుంది. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి వార్మప్ ఏమేమి చేయాలి. ఫస్ట్ అయితే డంబుల్స్తో చేద్దాం. డంబుల్స్ అయిపోయిన తర్వాత కేబుల్స్తో చేద్దాం. ఏంటి అవి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎవరిది జిమ్ అని? సో జిమ్ వచ్చేసి మనోడిది కూడా బాడీ నాలాగే ఉండేది. సో కొంచెం జిమ్ స్ట్రెస్ వల్ల పోయింది. ఇప్పుడు ఇద్దరం కలిసి వర్కౌట్ అయితే చేస్తున్నాము. మనం వచ్చేసి మన వర్కౌట్ చేసుకుంటున్నాం షోల్డర్స్. మనోడిది పుల్ అంట. సో పుల్ చేసుకుంటున్నాం. నీ గురించి అని చెప్పాలనుకుంటే చెప్పు. మనోడు కొంచెం షేగా ఫీల్ అవుతున్నాడు. చాలా కాంపర్సన్ అనమాట దీపక్ మా బ్యాచ్లో. సో మనకు యాక్చువల్గా క్రికెట్ అంటే మనం పెద్ద ఫ్యాన్స్. మన దీపక్ని మిస్ అయినాం. సో గైస్ ఫస్ట్ వచ్చేసి మనం లైట్ వెయిట్తో 2.5 kg తీసుకొని, ఏం లేదు జస్ట్ షోల్డర్స్ ఎల్ షేప్లో పెట్టి డౌన్ అప్. ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ టైట్ ఉండాలి, డెల్స్ మాత్రం చాలా లూజ్ ఉండాలి. మీకు చూడండి, నేను చేస్తాను. 1 2 3 4 5. ఇది వచ్చేసి మన ఫస్ట్ వార్మప్ సెట్ అనమాట. దీంట్లో మనం 3 సెట్స్ చేస్తాం ప్రతిదీ, 12 reps. సో లైట్ వెయిట్ 2.5 kgతో చేద్దాము, ఎక్కువ వద్దు మనకి. 2.5తో ఫస్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ 2 sets చేస్తాను. సో ఇక్కడతో 2 sets, అన్ని సెట్స్ చూపించలేను కదా, చెప్తున్నాను కదా, ప్రతి 3 sets అయితే చేయాలి. వార్మప్ అయిపోయిన తర్వాత మనం, సో అవి 3 sets అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ ఏంటంటే లైట్ వెయిట్ తీసుకొని, సేమ్ లైట్ వెయిట్ తీసుకొని డంబుల్స్ హ్యాండ్స్ ఫ్రీగా పెట్టి, హ్యాండ్స్ మొత్తం ఫ్రీగా పెట్టాలి. ఫ్రీగా పెట్టేసి జస్ట్ క్యాజువల్గా, జస్ట్ 4 arms ఏదైనా టైట్గా ఉన్న, హ్యాండ్స్లో ఏదైనా ఎక్కడ టైట్గా ఉన్నా లూజ్ అయిపోతుంది అనమాట. సో అవి 3 sets అయిపోయిన తర్వాత ఇవి ఒక 3 sets లైట్గా అట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది డంబుల్ ఫింగర్స్తో పట్టుకుంటారు. ఫింగర్స్తో కాదు. సో ఫింగర్స్ కాకుండా డంబుల్ ఎప్పుడు మనకి ఈ మిడిల్లో ఉండాలి, మిడిల్ పార్ట్లో ఉండి గ్రిప్ ఎగ్జాక్ట్గా పట్టుకోవాలి. 4 arms కూడా అసలు ఒక్కొక్కసారి మనకి సైజ్ పెరగకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అదే. సో ఇవన్నీ నేను ఇన్ని ఇయర్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ వల్ల నేర్చుకున్న థింగ్స్ అనమాట. సో మనకి ఫస్ట్ ఇది అయిపోయింది. సెకండ్ హ్యాండ్స్ ఫ్రీ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ మీద చేయాలి. థర్డ్ వేరియేషన్లో ఏంటంటే మొత్తం అది 0 పెట్టేసి మన లోయర్ చెస్ట్ లెవెల్ కంటే కొంచెం కిందకి పెట్టుకొని హ్యాండ్స్ ఎల్బో ఇలా
టైట్గా పెట్టుకొని, ఇది టైట్గా ఉండాలి ఎప్పుడైనా, ఇది లూజ్ ఉండాలి. సో ఏం లేదు, 1 2 1 2. సో ఇలా 15 to 12 reps చేయాలి, 3 సెట్స్. మనకి ఏంటంటే సెట్స్ చేసేటప్పుడు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ కానీ కంట్రోల్డ్ రెప్స్ కానీ మనకైతే వస్తాయి. మీరైతే ఇవి ట్రై చేయండి. ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయరు కొన్ని థింగ్స్, చాలా చాలా మైనర్ థింగ్స్ అనేవి అవే మేజర్గా మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే బాడీ అనేది లాంగ్ లాస్టింగ్ పెంచాలి మనం, న్యాచురల్ కాబట్టి. ఎంత స్లోగా చేస్తే అంత బాడీ మంచిగా ఉంటుంది, అంత లాంగ్ లాస్టింగ్ వితౌట్ ఇంజురీ అయితే ఉంటుంది, ఇంజురీ ఫ్రీ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా లైక్ బ్యాక్ ఇంజురీ, షోల్డర్ ఇంజురీ, లెగ్ ఇంజురీ అంతా ఎక్స్ట్రీమ్ హెవీ వెయిట్స్ చేసి అప్పట్లో ఏం తెలియక సరిగ్గా మంచి కోచ్ లేక అట్లా అయిపోయింది. ఇప్పుడైతే మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి చేసుకోగలుగుతున్నాము, అన్నీ మనకి హ్యాండీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా చూసి నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ వల్ల తెలుస్తుంది. సో నేనైతే ఏదైనా ఎక్స్పీరియన్స్తోనే చెప్తాను మీకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏం చేస్తాను అనేది. ఎవ్రీ వర్కౌట్, ఎవ్రీ మిషన్లో నేను ఎలాంటి మిస్టేక్స్ చేస్తాను, మీరు ఎలాంటివి చేయొద్దు అనేది కూడా చెప్తాను. ఎక్కడ లైక్ పర్ఫెక్ట్ ఎక్కడ పడుతుంది అనేది కూడా చెప్తాను. అంటే అయితే మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం లేదు, ఇక్కడ నిల్చున్నారు కదా, ఈ హ్యాండ్తోని ఇలా తీసుకొని ఫ్లెక్స్ చేసి బయటికి చూసి జస్ట్ ఈ హ్యాండ్ ఏదైతే ఉందో అది ప్రెషర్గా లాగినప్పుడు ఈ డెల్ట్, ఈ పార్ట్ అనేది స్ట్రెచ్ అవుద్ది, ఫ్రంట్ సైడ్ డెల్ట్. చూడండి, ఇది కూడా 3 సెట్స్ అయితే చేయాలి. సో చూసారు కదా గైస్ ఏమేమి చేసామో, అయిపోయింది మన వార్మప్. ఇప్పుడు మనము షోల్డర్స్ ప్రాపర్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే షోల్డర్స్ మిషన్తో స్టార్ట్ చేస్తాం. షోల్డర్ మిషన్ చూపిస్తాను. ఈ షోల్డర్ మిషన్ అయితే చేయబోతున్నాము. ఈ మిషన్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు నా వార్మప్ సెట్ వచ్చేసి ఫస్ట్ 10 kgsతో స్టార్ట్ చేస్తున్నాను. 10 kgsతో వార్మప్ సెట్ చేస్తాను నేను, ఎందుకంటే నాకు ఇది ఆల్మోస్ట్ 100 kgs వస్తుంది. 100 ఇన్ సెన్స్ లైక్ 5 10 plates ఈచ్ సైడ్, మొత్తం 100 kgsతో అయితే నాకు ఈజీగా వస్తుంది. కాబట్టి నేను వార్మప్ సెట్ అయితే దీంతో చేద్దాం అనుకుంటున్నా 10తోని. సో చూడండి ఎట్లా పెట్టాలి యాంగిల్ అనేది చూపిస్తాను. సో ఎప్పుడైనా చేసేటప్పుడు ఏంటంటే లైక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పర్ బాడీ టచ్ చేయాలి బ్యాక్ పార్ట్కి, ఇక్కడ ఆర్క్ అనేది రావాలి బ్యాక్లో. ఇట్లా ఉంటారు చాలామంది, అలా ఉండద్దు. నీ అప్పర్ బ్యాక్ ఉంటుంది కదా, అది సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని ఇది కొంచెం ఆర్క్ ప్లేస్లో పెట్టి ఎల్బోస్, హ్యాండ్స్ ఇలా బ్యాక్ ఉండొద్దు, హ్యాండ్స్ ఫ్రంట్ ఫేసింగ్లో ఉండాలి. కింద లెగ్స్ స్టాంప్ చేసి స్లోగా పైకి, స్లో డౌన్, స్లో అప్, స్లో డౌన్. సో ఇలా మనం ఒక 10 to 15 రెపిటేషన్స్ అయితే వార్మప్ చేసుకోవాలి. నేనైతే 15 రెపిటేషన్స్ చేసుకుంటాను వార్మప్లో ఎవ్రీ సెట్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ సెట్ చేస్తున్నాం అనమాట. సెకండ్ సెట్ ఇవన్నీ లైట్ వెయిట్ కన్సిడర్ చేస్తాను నేను. ఎల్బో ఫ్రంట్, మీకు సైడ్ యాంగిల్లో ఏంటంటే లైక్ ఎల్బో ఫ్రంట్గా పెట్టా కానీ ఈ మిషన్ వల్ల బ్యాక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది మీకు. సో అందుకని ఫ్రంట్ యాంగిల్లో పెట్టా, మీకు అప్పుడు అర్థమవుతుంది. చూడండి, 1 2 3. నా బాడీ అప్పర్ మొత్తం బ్యాక్ ఆని ఉంది, ఈ సపోర్ట్ తీసుకుంటున్నాయి డస్టర్కి. బ్యాక్ మాత్రం ఆనిచ్చి ఉండదు, ఆర్క్ ఉంటుంది. సెకండ్ సెట్ అయిపోయింది కదా, 3 సెట్స్ ఉన్నాయి అవి. నేను వచ్చేసి 5 సెట్స్ చేస్తాను. 5 ఎందుకంటే ఇది ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఏ హెవీ వర్కౌట్ అనమాట. హెవీ వర్కౌట్ అని ఎందుకంటున్నా అంటే మనకి షోల్డర్ ప్రెస్ వచ్చేసి హెవీ వర్కౌట్ కింద కన్సిడర్ అవుతాయి, అంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతాం మనము. ఇప్పుడు 20 చేసాం కదా, నెక్స్ట్ ఇంకొక 2 సెట్స్ చేసి ఆ లాస్ట్ సెట్ మీకు చూపిస్తాను. 3 సెట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనకి కొంచెం పంప్ వచ్చిన తర్వాత తీసుకోవడం అలవాటు. సో నాకేంటంటే నా షోల్డర్ మంచి జెనెటిక్స్ అయితే ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. మీరు చూస్తున్నారో లేదో లైటింగ్కి, సో రౌండ్గా అయితే ఉంటాయి. చూసారు కదా, నేను ఇంకా ఏం చేయలేదు, జస్ట్ ఒకటే చేసా. చాలా సైజ్ పెంచాలి ఇప్పుడు కాంపిటీషన్ కోసము. ప్రజెంట్ అయితే 70 kgs ఉన్నాను. డైట్ కూడా కొంచెం అన్ఈవెన్ అవుతుంది, ప్రాపర్ డైట్ అయితే స్టార్ట్ చేయాలి. మనకి ఏం లేదు, కొంచెం డైట్ స్టార్ట్ చేస్తే సెట్ అయిపోద్ది బాడీ. ఇప్పుడైతే మనం హెవీ సెట్ కొట్టేద్దాం. ఇది మన హెవీ సెట్. దీంట్లో ప్రతిదీ చూపించడానికి అవ్వదు, ఎందుకంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొన్ని సెట్స్ అయితే ఏం వీడియో తీయట్లేదు. ఇప్పుడైతే మనం హెవీ సెట్ వీడియో తీసుకోవాలి, తప్పదు. అప్పర్ బాడీ టచ్ చేసి బ్యాక్ లిఫ్ట్ చేసి లెగ్స్ కింద సర్ఫేస్ ఎంత స్ట్రాంగ్గా పెడితే అంత ఈజీగా వస్తుంది వెయిట్, హెవీ వెయిట్. లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9
సో ఎవ్రీ సెట్కి ఏంటంటే మధ్యలో వర్కౌట్ అయిపోయిన వెంటనే ఫ్లెక్స్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఫ్లెక్స్ చేసుకుంటే మజిల్ ఫ్లెక్సింగ్ వల్ల షేప్ కొంచెం బెటర్గా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో అది కూడా నేను ఫాలో అయ్యాను. మనం కూడా అందరం ఫాలో అవుదాం. ఇది గైస్ ఫస్ట్ వేరియేషన్ అయితే అయిపోయింది మనది. నెక్స్ట్ ఫ్లైస్ చేద్దాము. షోల్డర్ ప్రెస్ వచ్చేసి మనకి హెవీ వర్కౌట్ కింద కన్సిడర్ చేస్తాం. ఫ్లైస్ నేను 22 kgs కూడా ఫ్లైస్ చేయగలను. సో ఫ్లైస్ ఎందుకు చేయట్లే అంటే నేను మనకి చెప్పా కదా ఇంజురీ ఫ్రీ ఉండాలి. ఒక పర్ఫెక్ట్ వేరియేషన్ నువ్వు చేసినప్పుడు లైక్ స్లో కంట్రోల్ రెప్స్, రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ కాంట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్లోగా లైట్ వెయిట్తో చేసినా పర్లేదు, రెపిటేషన్స్ మినిమం ఉండేలా చూసుకోండి. ఈగో లిఫ్టింగ్ వద్దు, స్లోగా వెళ్దాం. సో నేను అది ఎలా అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే 5 kgs తీసుకొని ఫ్లైస్ స్టార్ట్ చేస్తా. సో ఫ్లైస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మన ఎల్బో అప్ లిఫ్ట్ అవ్వాలి, మన హ్యాండ్ డౌన్ లిఫ్ట్ అవ్వాలి. సో ఇలా సో చూసారా, నా ఎల్బో ఫస్ట్ లిఫ్ట్ అవుతుంది, హ్యాండ్ డౌన్ ఫేసింగ్లో ఉంటుంది. సో మీరు సైడ్ వ్యూలో చూస్తే ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. బాడీ కొంచెం ఫ్రంట్కి లీన్ అవ్వని, ఇట్లా లీన్ అయ్యి దట్స్ ఇట్. చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్. 1 2 3 10 to 15 రెపిటేషన్స్ అయితే ఫస్ట్ సెట్ కంపల్సరీ రావాలి. మ్యాక్సిమం 15 వచ్చేలా చూసుకోండి. సో ఎప్పుడైనా వెయిట్ ఇంపార్టెంట్ కాదు, వెయిట్ కూడా ఎందుకు ఇంపార్టెంటే, కానీ ఎప్పుడు లైక్ మీరు ఏంటంటే మరీ లైట్ వెయిట్ తీసుకురావద్దు. ఇప్పుడు నేనున్న నాలాంటి వాడు ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నేను 22 kgsతో చేయగలుగుతా కదా అని చెప్పేసి నేను మరీ 5 kgsతోనే చేయలేను కదా. సో 5, 7.5, 10, 12.5, 15. సో 15 వచ్చేసి మనం దానికి ఆఫ్ చేసేయాలి. వచ్చినా కూడా అవసరం లేదు మనకి. మనం ఏంటంటే హైపర్ట్రోఫీ మ్యాక్సిమం 15తోని మ్యాక్సిమం రెపిటేషన్స్ చేసేలాగా స్లో రేంజ్ ఆఫ్ మోషన్ విత్ కంప్లీట్ లైక్ కంట్రోల్డ్ రెప్స్ చేసేలా చూసుకోవాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంజురీ అయిందంటే ఇప్పుడు మన బాడీ నీట్గా ఉంటేనే మనం ఏం చేసుకోగలుగుతాం. 10 kgsతో 7.5 సెకండ్ సెట్ చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము థర్డ్ సెట్ 10తోని. సో చెప్పా కదా, మీరు వెయిట్ ఇంక్రీజ్ చేసినా కూడా మూమెంట్లో ఏ చేంజ్ ఉండకూడదు. స్లో డౌన్, ఫస్ట్ స్లో డౌన్, స్టాప్, స్లో డౌన్. ఒకసారి యాంగిల్ కూడా చూపిస్తాను చూడండి. స్లో డౌన్, స్లో డౌన్. నేను చాలా లాంగ్లో నిల్చున్నా, సో దానివల్ల నేను ఏంటంటే లైక్ తిన్గా కనిపిస్తున్నా. క్లోజ్ వచ్చి చూపిస్తాను ఎంత పెద్దగా ఉంటుంది షోల్డర్ అనేది. సో ఇది కూడా వచ్చేసి మనకి 4 to 5 సెట్స్ చేస్తాను. కొన్ని వేరియేషన్స్ మాత్రం 3 సెట్స్ చేస్తాను. డిపెండ్స్ ఆన్ వర్కౌట్ అనమాట. చెప్పా కదా క్లోజ్గా వస్తే చాలా హ్యూజ్గా అనిపిస్తుంది షోల్డర్ అని. సో మీరు చూస్తున్నారా, షోల్డరు ఎవ్రీ సెట్కి అయితే నేను ఫ్లెక్స్ చేస్తున్నాను. చాలా హ్యూజ్గా ఉంటుంది షోల్డర్, మంచి స్ట్రక్చర్లో ఉంటుంది. లాంగ్ నిల్చున్నా కాబట్టి ఈ లైటింగ్కి అలా కనిపిస్తుంది. సో ఎండ కదా కొంచెం, బట్ నైస్. ఇంకా 2 సెట్స్ ఉన్నాయి, చేద్దాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనం లాస్ట్ సెట్ చేయబోతున్నాము. ఫస్ట్ 5, 7.5, 10, 12.5 అయిపోయింది. ఇప్పుడు 15 kgs. సో ఇందాక నేను చెప్పా కదా వెయిట్ ఇంక్రీజ్ చేసినా కూడా మూమెంట్లో ఏ తేడా ఉండకూడదని. సో 15 kgs చూపిద్దామని చెప్పేసి నేను వెయిట్ చేశాను అనమాట. ఇప్పుడు చూపిస్తా 15 kgs. చూడండి మీరు, ఏ చేంజెస్ ఉండవు మూమెంట్లో. కొంచెం బ్యాక్ వెళ్దాం. సో ఇంత మ్యాక్సిమం ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ చేయండి. షోల్డర్స్ ఎంత బ్రాడ్ ఉంటే అంత మంచిగా మన బాడీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడైతే అసలు వేరే లెవెల్లో ఉంది. మనం ఏంటంటే లైక్ ఫ్రంట్, సైడ్, రేర్, సో 3 డీటెయిల్స్ 3 డైమెన్షన్లో మనం ట్రైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ అయింది, సైడ్ అయింది, నెక్స్ట్ బ్యాక్ అవ్వాలి. సో బ్యాక్కి వెళ్ళే ముందు ఏంటంటే ఇంకొక వేరియేషన్ చేద్దాం మనము. 3 సెట్స్, ఓన్లీ 3 సెట్స్ చేద్దాము.
ఫ్రంట్ డంబుల్ రైజ్ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. చాలామంది డిఫరెంట్ వేలో చేస్తారు. నేను ఏంటంటే ఇంకొంచెం లైక్ మోర్ ఎఫెక్టివ్ వే ఏంటనేది చూపిస్తాను. చూడండి, చాలామంది ఫ్రంట్ రైజ్ ఎలా చేస్తారంటే ఇలా చేస్తారు కదా. సో అలా కాకుండా ఇలా స్ట్రైట్ పెట్టి హ్యామరింగ్ పోస్చర్లో, సో ఏంటంటే ఇక్కడ స్ట్రైట్గా మీ ఫేస్ లెవెల్లో తీసుకోండి. లైక్ ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా 1 2 3 4 15 16. సో ఇది కూడా లైట్ వెయిట్ ఎక్సర్సైజ్ అనమాట. మరి ఎక్కువ లిఫ్ట్ చేయొద్దు. చాలామంది ఇట్లా అలా అవసరం లేదు. వచ్చి స్ట్రైట్ ఇట్లా స్లో. నువ్వు ఎంత స్లో చేస్తే నీ బాడీ అంత మంచి పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. ఇది మాత్రం మైండ్లో గుర్తు. 10తో అయిపోయింది. ఫస్ట్ 5 10 నెక్స్ట్ 3 సెట్స్ ఇది 12.5. సో 12.5తో వాయించి పడిద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్లో. ఎస్, స్లో కంట్రోల్ రెప్స్ అనేది చాలా బెటర్. నైస్, పర్ఫెక్ట్గా వచ్చాయి. బ్లడ్ అంతా హ్యాండ్స్లోకి రష్ అవుతుంది. చూస్తున్నారు కదా వెయిన్స్ ఎట్లా కనిపిస్తున్నాయో. వాట్ వర్కౌట్, దట్ టు ఆఫ్టర్నూన్ మంచి బ్లోవర్స్ కింద వర్కౌట్ చేస్తుంటే ఆ మజానే వేరు. వర్కౌట్ మధ్యలో ఏం ఫీల్ అవుతారు బిట్వీన్ సెట్స్ అని. సో మనకి టఫ్ టైమ్స్ గుర్తొస్తాయి సెట్ మధ్యలో. నాకైతే నా వర్స్ట్ డేస్ గుర్తొస్తాయి సెట్స్ మధ్యలో. సో దట్ అవి గుర్తొచ్చినప్పుడు ఏంటంటే కసి మీద ఇంకొక రెప్స్, ఇంకో 2 రెప్స్, ఇంకో 3 రెప్స్ ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో ప్రాసెస్లో మనం ఏమవుతున్నామంటే మన టార్గెట్ని మనం రీచ్ అవుతున్నాం. కసి అనేది ఇప్పుడు కసి అంటే వేరే కసి కాదు. సో మనకి ఆ పట్టుదల అనేది ఎప్పుడు ఉండాలి. పట్టుదల, ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ, ఈ తెలుగులో టైంకి పదాలు గుర్తొచ్చి రావు. మనకి టఫ్ టైమ్స్లో, టఫ్ సిచ్యువేషన్స్లో మనం చేసే హార్డ్ వర్కే మన గోల్స్ దగ్గరికి రీచ్ చేస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ దిస్. అది గైస్, ఫ్రంట్ రైజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్. మనకు అతను కామెంట్ పెట్టాడు, మీ 11 years నుంచి చేస్తున్నారు, ఏముంది బాడీలో అని. న్యాచురల్గా మేము ఏమాత్రం కనిపిస్తున్నాము. మీకు ఆ ఫేక్ అథ్లీట్స్ ఉంటారు కదా, లైక్ ఫేక్ పెస్టిసైడ్స్ తీసుకొని, స్టెరాయిడ్స్ తీసుకొని చెప్పకుండా వాళ్ళ బాడీ మంచిగా కనిపించి హెవీగా కనిపించగానే మీరు ఏదో మురిసిపోతారు. న్యాచురల్గా ఇన్ని రోజులు ఇంత ఫిట్గా ఉన్నామంటే దానికి రీజను మనం తినే ఫుడ్, మనం చేసే ఎక్సర్సైజ్, మన మైండ్ సెట్టే రీజను. అంటే లైక్ నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకోను, కానీ ఎందుకు చెప్పాలనిపించింది చూపిస్తాను ఇప్పుడు నీకు స్పెషల్గా. నా రేట్ ఫ్లైస్ ఎట్లా ఉంటుందని ఒక మంచి వర్కౌట్ చూపిస్తాను. షర్ట్ రిమూవ్ చేయాల్సిన టైం వచ్చేసింది. చైన్కి పెడదాం. మన బాడీ వచ్చేసి మనకి ఇట్లా ఉంది. ఇప్పుడు మనం చూసారు కదా ఎట్లా ఉందో. మన వీకర్ పార్ట్ వచ్చేసి ఏంటంటే, ఒకప్పుడు మన స్ట్రెంగ్త్ చెస్ట్ ఉంటుండే, ఈ మధ్య చెస్ట్, లోయర్ చెస్ట్ కొంచెం వీక్ అయింది. బట్ ట్రైన్ చేస్తున్నా, కొంచెం డిస్ట్రాక్షన్స్ ఫేస్ చేస్తాం, కాకపోతే పర్సనల్ వేరే వర్క్ మీద. బట్ నెవర్ గివ్ అప్. డైలీ కన్సిస్టెన్సీగా చేస్తే మనం అక్కడికి రీచ్ అవుతాము. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము బ్యాక్ రివర్స్ ఫ్లైస్ విత్ కేబుల్ మీద చూద్దాము. సో లెట్స్ గో. ఇక్కడ సో లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్, రైట్ హ్యాండ్తో రైట్ తీసుకొని మిడిల్లో నిల్చొని బ్యాక్ స్ట్రైట్, నో వెయిట్ అని తీసేసి ఎల్బో డౌన్ ఫేసింగ్ ఒక లిఫ్ట్ చేసి 1 2 3 4. ఇదైతే రేట్ డెల్స్కి బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. 5 15 ఎక్స్ట్రా రేప్, దట్స్ ఇట్.
స్లోగా చేయాలి మనం. సో ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే కొత్త మిషన్స్ కదా కొంచెం హార్డ్ ఉన్నాయి. చేస్తూనే కొద్దీ అది కూడా ఫ్రీ అయిపోతుంది కదా. ఇది వచ్చేసి మన థర్డ్ సెట్. ఇది కూడా 3 వేరియేషన్స్ చేస్తాను నేను. 3 వేరియేషన్స్ చేస్తే లైక్ బాడీ. సో బాడీ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్. 1 2 వెయిట్ పెంచా కదా పర్ఫెక్ట్గా వస్తుంది. 3 4 5 6 7 8 9 10 11. ఒక్కసారి బ్యాక్ రెడ్ బెల్ట్ చెక్ చేద్దాం. మనకేంటంటే రోప్ కంటే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కేబుల్స్తో. ఇది ఒకటి. లాస్ట్ వచ్చేసి స్ట్రక్స్ ఉంది, స్ట్రక్స్గా చూపిస్తాను. స్ట్రక్స్ చేద్దాము. స్ట్రక్స్ ఏంటంటే ఫస్ట్ స్ట్రక్స్ అయితే హెవీ వెయిట్ వర్కౌట్ అనమాట స్ట్రక్స్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మీకు చూపించడానికి 12.5 kgతో స్టార్ట్ చేద్దాము. సో చాలామంది స్ట్రక్స్ ఎలా చేస్తారంటే స్ట్రైట్ నిల్చొని ఫ్రంట్కి పెట్టి ఇలా చేస్తారు చూడండి. ఇది పర్ఫెక్ట్, ఇది రైట్, ఓకే ఫైన్. బట్ కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా ఉండాలంటే జస్ట్ బ్యాక్ పుల్ చేసుకొని కొంచెం ఎల్బోస్ ఇలా పెట్టి 1 చూసారా రేంజ్ ఆఫ్ మోషన్ పెరిగింది ఇప్పుడు. 2 చూడండి. 3 4 3. నా షోల్డర్స్, నా ట్రాప్స్ ఎందుకంత పెద్దగా ఉంటాయంటే రీజన్ ఇదే. సో ఇలాంటి స్లైట్ చేంజెస్ మనకి చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఏం లేదు, జస్ట్ స్ట్రైట్గా ఉండే హ్యాండ్స్ మనం ఇలా చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే స్లైట్ బ్యాక్. 1 2. సో ఫటాఫట్ లేట్ అయిపోతుంది, మనం కూడా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు హెవీ లిఫ్టింగ్ చేద్దాం. ఇది వచ్చేసి సెకండ్ సెట్. సెకండ్ వచ్చేసి మనం 17.5తో చేస్తున్నాము. సేమ్ ఇది. 1 2 3 4 5 ఇలానే చేయాలి. సో స్ట్రైట్ నిల్చొని అది వేస్ట్ కొంచెం స్లైట్ బెండ్, ఫ్రంట్ చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, స్లైట్ ఆర్మ్స్ బెండ్, పుల్ అవుట్. వెరీ నైస్. సో ప్రతి ఇది మనం చేసే దాంట్లోనే ఉంటుంది. జస్ట్ బిగినింగ్, ఎందుకంటే ఆఫ్ సీజన్లో ఉన్నాం కాబట్టి బాడీ కొంచెం అంత బెటర్గా కనిపించట్లేదు. సో ఇంకా కమింగ్ డేస్లో ఇట్లాంటి వీడియోస్ చేస్తాం కాబట్టి నేను కూడా ప్రోగ్రెస్ ఉంటా కాబట్టి డైట్ మెయింటైన్ చేస్తా, ఇంకా బెటర్ అవుతా. మీరు నా గోవా లైక్ నేను ఐసీఎన్ వెళ్ళా 2022లో, కింద చాలా వీడియోస్ నేను వెళ్ళి చూడండి బాడీ ఎలా ఉంటుంది నాది అనేది. అప్పట్లో చిన్న ఇంజురీస్ వల్ల కొంచెం బ్యాక్ అయిపోయా, కానీ మళ్ళీ ఎలా అయినా వస్తా. ఈసారి ఐసీఎన్లో మంచి నేను చెప్పాను వర్క్ చేద్దాం. యాక్చువల్ హెవీ సెట్ చేద్దాం విత్ బిగ్ డంబుల్స్. కనిపిస్తుంది కదా ఎంత వెయిట్ తీసుకున్నా మూమెంట్లో ఏ చేంజ్ ఉండకూడదు. సో అది గైస్ ఫైనల్ వర్కౌట్. సో నేను లైట్గా స్ట్రెచ్చింగ్ చేసుకొని క్లోజ్ చేస్తాను. సో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడైతే వర్కౌట్ అయిపోయింది మాది. బాడీ చూపించడానికి ఎస్. ఇప్పుడు చూద్దాం. ఎవరైతే 3D డెల్స్ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే నేనైతే ఇదే చెప్తా. నా వర్కౌట్ రొటీన్ అయితే ఇదే. మీరు చూడొచ్చు ఎంత ష్రెడ్డెడ్ ఉన్నాను నేను ఏ వర్కౌట్ అయినా ఒక 6 months, ఒక 4 months సేమ్ వేరియేషన్స్ చేస్తా. రెడ్ డెల్స్, ట్రాప్స్ చూస్తారా, నా జెనెటికల్లో ట్రైసిప్, చెస్ట్, ట్రాప్స్ పర్ఫెక్ట్. యాప్స్ కూడా, బట్ యాప్స్ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ట్రైన్ చేయట్లేదు.
అది గైస్ చూసారు కదా షోల్డర్లో ఎలా ట్రైన్ చేయాలో. సో మీరు కూడా ట్రై చేయండి, ఊరికే చేంజ్ చేయకండి వేరియేషన్స్. 3 months 4 months దాని మీద కష్టపడి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసి మెల్లగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆల్టర్నేట్ అంటే లైక్ దానికి ఆల్టర్నేట్ ఏది ఉంటుందో అది చూసుకోండి. అంతే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. కృష్ణ ప్రసాద్. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్, సీ యూ, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్. అండ్ గివ్ అవే గురించి అప్డేట్ అయితే ఇస్తాను. స్టే ట్యూన్.